హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. పోస్టల్ జాబ్స్ నందు 10వ తరగతి అర్హతతో కేవలం 10వ తరగతి పాస్ అంటే చాలు. ఎటువంటి ఎగ్జామ్ లేకోకుండా కేవలం 100 రూపాయల ఫీజుతో, అది మహిళలకు ఎస్సీ ఎస్టీకి అయితే ఫీజు లేకోకుండానే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గొప్ప అద్భుతమైన అవకాశం. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. మరి ఒక వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడబోతున్నాం. చూస్తే మొత్తం 28,740 వేకెన్సీస్ అండి. కేవలం 10వ తరగతితోనే ఎటువంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం. నమ్మలేకపోతున్నారా? ఇది రియల్. సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే అందరికీ తెలుసు కదా, ఆ యొక్క డిపార్ట్మెంట్లో మనకు జాబ్ వస్తుందన్నమాట. సో నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ, ఓన్లీ 10th క్లాస్ అర్హతతోనే. మరి ఇప్పుడు డీటెయిల్స్ చూద్దామా? చూస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28,740 ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 519 పోస్టులు, ఏపీకి సంబంధించి 1215. ఓకే, సో 215 పోస్టులు మనకు ఉన్నాయన్నమాట. తెలంగాణకు 519, ఏపీకి 1215 ఉన్నాయి. పోస్ట్ పేరు మనకు 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి జీడిఎస్, ఒకటి మనకి ఏముందంటే జీడిఎస్ పేరు ఉంది. జీడిఎస్ అంటే ఏమంటే గ్రామీణ డాక్ సేవక్. రెండవది బీపీఎం. సో బీపీఎం అంటే ఏమంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. 3 ఏమంటే ఏబిపిఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. తర్వాత ఒక్కసారి డిపార్ట్మెంట్కి ఎంటర్ అయిన తర్వాత మీరు జీడిఎస్ అయినా, బీపీఎం అయినా, ఏబిపిఎం అయినా మళ్ళీ మనకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు మనం అన్నమాట. మరి కేవలం 10th పాస్ అయితే చాలు. ఆ పైన పాస్ అయినా కూడా పర్వాలే. కొన్ని డిపార్ట్మెంట్స్ ఎట్టుంటాయంటే ఇప్పుడు హైకోర్టు కానీ, ఇలాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కొన్ని వాటికి 10th క్లాసే పెడతారు. కానీ అట్లా కాదు, మీరు 10th పాస్ అయితే చాలు. ఆ పైన ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, తప్పైతే కాదు. ఏజ్ ఎంత ఉండాలంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఉండవచ్చు. 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు మార్కుని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు అనమాట, సార్ అందరూ మాకు చాలాసార్లు అప్లై చేసాము, ఏడవస్తుందిలే, 10కి 10 పాయింట్ రావడం లేదు అనేసి. లేదు మిత్రం, కొందరికి 9.2 ఉన్న 9.8 ఉన్న కొందరు వస్తూ ఉంటుంది. మనం అప్లై చేద్దాం, ఫీజు లేదు ఏం లేదు కదా, ఫీజు తక్కువ కదా, చాలా తక్కువ కదా, అప్లై చేసి పడేస్తాం, ఏమైతే వస్తే హ్యాపీ, లేకుంటే నో ప్రాబ్లం. చూస్తే మరి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రక్రియ అంటే 31st జనవరి ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 14th ఫిబ్రవరి మనకు లాస్ట్ డేట్ అనమాట. మరి మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే 28th ఫిబ్రవరి. చూడండి ఎంత ఫాస్ట్ అయిపోతుంది చూడండి. జస్ట్ 1 monthలోనే మొత్తం టప్ అప్లై చేసుకోవడం, లాస్ట్ డేట్ అయిపోవడం, మెరిట్ లిస్ట్ కూడా అయిపోతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మనకు టూ టైమ్స్ వస్తుంది అనమాట. జనవరిలో, మళ్ళీ జూన్లో ఒకసారి వస్తుంది, జూన్ జూలైలో మనకు వస్తుంది అనమాట. మరి శాలరీ ఎంత ఉంది సార్ అంటే బీపీఎంకి అయితే 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. అదే ఏబిపిఎం అయినా, జీడిఎస్కి అయితే 10,000 నుంచి 24,470 వరకు ఫీజు మనకు శాలరీ ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలంటే కేవలం 100 రూపాయలు మాత్రమే. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, అది కూడా జనరల్ మేల్ అండ్ ఓబీసీ మేల్ పీపుల్ మాత్రం 100 రూపాయలు. మిగతా అందరికీ ఫీజే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అన్ని కేటగిరీల నుంచి ఉమెన్కు ఫీజు అనేది లేదు. అంటే మేలే కదా, మరి ఫీజు లేదు ఏం లేదు కదా, అప్లై చేసుకుంటే ఏమవుతుంది? చాలామంది అప్లై చేయరనమాట, ఎందుకు లేనేసి. కానీ అప్లై చేయండి, వస్తే రానిపోతే మనకు అట్లేసి పెడతాం, వచ్చే అదృష్టమే కదా, ఫీజు ఏం లేదు కదా, మనకి ఎందుకు ఇబ్బందిగా. కానీ గుర్తుపెట్టుకోండి, 31st నాడు ఇది మనకు ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ వరకు ఈరోజు మీరు టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు, బ్యాంక్స్ సంబంధించి, రైల్వేస్ సంబంధించి, గ్రూప్స్ సంబంధించి వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు దీని పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కు మీరు ఎప్పుడైనా సరే కాల్ చేయండి. సో అందరికి కాల్ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.